ఏంటి బోరుగడ్డ కథ ఏంటి? డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికెళ్ళి కూర్చుంటున్నాడు ఆయన. వర్మ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అన్నకృష్ణ గారికి, సత్యదేవ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా సురేష్ గారికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి 99 యాజమాన్యానికి శుభ సాయంత్రం. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోరు కదా, రాజశేఖర రెడ్డి గారు మేలు చేశారంటే వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అదే ఒప్పుకున్నారని చెప్పి అందుకే థ్యాంక్స్ చెప్తారు. అదే చెడు ప్రతి ఒక్కదానికి చెడు ఉంటుంది. పెన్సిలిన్ కూడా కనిపెట్టినప్పుడు పెన్సిలిన్ కూడా ఒక కోర్టులో ఒక మందికి రియాక్షన్ ఉంటుందండి. దాన్ని చెప్పకూడదు. పెన్సిలిన్ అనేది చాలా పవర్ఫుల్ డ్రగ్. అది అందరికీ అది ఒక అమృతం లాంటి డ్రగ్. అది దాంట్లో కూడా రియాక్షన్స్ ఉంటాయి, చచ్చిపోయేవాడు ఉంటారు. దాన్ని చెప్పకూడదు. ఎందుకంటే అట్లా పెన్సిలిన్ అంటాడు రాజశేఖర రెడ్డి గారు. మీరు ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ దగ్గరకు వద్దాం సార్. ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతా ఏదైతే చెప్తున్నారు, శ్రీధర్ అపరాధుల గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు. కానీ మన భోగవతం ఎత్తుకుంటే ఏ విధంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడినాడు, లేకుంటే అదేవిధంగా అంటే మీరు చెప్తే అక్షంతలు, నేను చెప్తే బియ్యం, మీరు చెప్తే అక్షంతలు, నేను చెప్తే బియ్యం. నా కొడకల్లారని చెప్పులు గుర్తే తప్పలేదు. ఎలా తీస్తా ఉంటే తప్పు. నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా, ఎమ్మెల్యే నా కొడకల్లారా, మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టారని చెప్పి ఇప్పుడు నేను చెప్పు చూపిస్తా లైవ్ లో. మీకు హ్యాపీ, చెప్పులు చూపిస్తే హ్యాపీ. గమ్మన్నా మీరు మాట్లాడండి. మీరు గమ్మంలో వినండి. ఏం వినడానికి ఏం మీకు, మీరు చెప్పిన మాట్లాడడానికి ఏం తప్పే వినండి. మీరు చెప్పండి, వినలేను. వినడం నేర్చుకోండి ఫస్ట్ మీరు చెప్పిన మాటల్ని. సార్ ఇదే ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అత్యంత పవర్ఫుల్, అత్యంత విలువలతో కూడినటువంటి, విశ్వసనీయతతో కూడుకున్నటువంటి స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి కన్నా కూడా పెద్ద పవర్ఫుల్ పదవి. అటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి వాడు కూడా పోలీసుల దగ్గర పోయి మాట్లాడుతున్నాడు సార్. పోలీసులని బండ బూతులు మాట్లాడుతున్నాడు. అవి వస్తా ఉంటే వాటి పైన లేదు. అతను రోజాల గురించి మాట్లాడినాడు, జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడారు సార్? జగన్మోహన్ రెడ్డి నువ్వు బ్రిటన్ కిందకు పోతున్నావు, ముందల అని లోకేష్ పదం. జగన్మోహన్ రెడ్డి నీ కూతుర్లు డిఎన్ఏ చెక్ చేసుకుని నువ్వు మెల్ల వేసుకోవాలా అంటే ఇవన్నీ వినపడవా వాళ్ళకి? ఇవన్నీ కనబడవా వాళ్ళకి? ఇవన్నీ తప్పులు కదా, బూతులు కదా. వీళ్ళు మాట్లాడితే పంచభూతాలు, మేము మాట్లాడితే బూతులా? ఎవరు సార్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు. అంటే ఎవరు తెలుగుదేశంలో ఇప్పుడు జోర్జాన్ గురించి మాట్లాడింది చింతకాయల అయ్యన్న పాత్రుడు. ముండల అనేది లోకేషే. నువ్వు బ్రిటన్ కిందకి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ముండల లోకేష్. సాక్షాత్ వాళ్ళు కాబోయే సీఎం లోకేష్ మాట్లాడింది మాటలు ఇవన్నీ వాళ్ళకి కనబడవు. ఇవన్నీ సార్ ఇప్పుడు ఇవన్నీ మన దీంట్లో ఉండేటువంటి ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాత మీరు విమర్శలు చేయాలి. ఇంకొక విషయం సార్, బోరుగడ్డ అనిల్ విషయానికి వద్దాం. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి నిజంగా ఇంత నీచమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకంటే నిజంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి ఆఫీస్కి పోయి ముందుకు పోయి ధర్నా చేయడం, అక్కడి నుంచి మా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి తప్పుగా మాట్లాడడం, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం. ఇప్పుడు నిజంగా సార్, ఇప్పుడు నాకు ఏదన్నా సరే ఒక పార్టీ, నిజంగా నా పార్టీకి ఏదన్నా నన్ను ఒక పక్కన నువ్వు గమ్ముగా ఉండు అని చెప్పి అన్నప్పుడు నేను నిజంగా నీతి నిజాయితీగా పార్టీకి మంచి చేసేవాడిని అయితే నేనేం చేయాలా? పార్టీ చెప్పిన విధానంలో నడుచుకోలేవాడు ఒక క్షణంగా ఒక రోజు కూడా పార్టీ విధానాల్లో నడుచుకోలేనివాడు, పార్టీకి మేలు చేయలేనివాడు నిజంగా అట్లా పార్టీ నాయకుడు అవుతాడా? పార్టీ బాగుంటేనే కదా మేము బాగుంటాం. పార్టీ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆల్రెడీ చాలా వేదికలు నేను చెప్పాను, వెంకటరెడ్డి గారు చెప్పారు, అన్ని విధాలుగా చెప్తున్నారు. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. మీరు ప్రాథమిక సభ్యత్వం ఉన్నా కూడా చూపించండి. మీరు వైసీపీ ఆఫీసులో రానివ్వరు అతను, అంతేనా? ఎందుకు రానిస్తాం సార్? ఇప్పుడు ఇదేంటంటే చూస్తా ఉంటే ఎట్లుందంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీని గందరగోళంలో పెట్టడానికి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వైసీపీని అబాస్ పాలు చేయడానికి అక్కడ తీసుకుని నిరాహార దీక్ష చేసిన మాదిరిగా ఉంది. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రాలేకపోయాడు అతను. ఎందుకు రాలేకపోయాడు? ఇప్పుడు ఇదే విధంగా ఖండించలేదు అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ ఖండించలేదు అంటున్నారు సార్. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తిని ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆప్యాయంగా తీసుకొని పలకరించినటువంటి సన్నివేశాలు లేవు పార్టీ ఆఫీసులో. అదే మీకు కిరాకార్పైనటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా దీక్ష చేస్తుంటే ఏదో ఫోటోలు వైరల్ అవుతున్నాయి మొత్తం. కొడాలి నాని గారు వీళ్ళందరితో ఆయన క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు సార్. కొడాలి నాని గారు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎవరితోనే సార్ ఫోటోలు తీసుకోవచ్చు సార్. ఫోటోలు అవును ఉంటాయి సార్. ఫోటోలు తీసుకున్నంత మాత్రాన్ని ఎవరు వచ్చినా సరే కొడాలి నాని పబ్లిక్ లో ఉండే ఫిగరు,
ఎవరు పోయినా సరే అన్న అని చెప్తే ఫోటో తీసుకోవాలంటే ఫోటో తీసుకోవచ్చు. ఏమి సార్ నేను ఎవరైనా పోయి ఎవరితో ఫోటో తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాడు కదా. అదేవిధంగా బోరుగడ్డ అనిల్కి ఆయనకి ముడిపెట్టేట ఆ విధంగా చాలా ఫొటోస్ ఉంటాయి, చాలా మందితో ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా పార్టీకి అంటకట్టకూడదు. అసలు ప్రాథమిక సభ్యత్వం ఉందా, అతనికి ప్రాథమిక సభ్యత్వం ఉందా లేదని చెప్పాలా తెలుగుదేశం వాళ్ళు. ప్రాథమిక సభ్యత్వం లేదు. ఇదే బోరుగడ్డ అనిల్ ఎప్పుడు కానీ మేము హక్కును చేర్చుకోలేదు సార్. మా నాయకుడు మీ సాక్షిలో వచ్చింది ఎందుకు అది వైరల్ అవుతుంటది మరి? ఏది సార్? మా నాయకుడు బోరుగడ్డ అనిల్ ఇంటిపై ఇదే కదా ప్రతి ఒక్కరు చూపిస్తుంటారు. దారుణానికి ఉడిగట్టింది. ఈ నెల 5న బరితెకించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. ఎందుకు ఇది ఎందుకు అలా ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది? ఇది కదా అతను ఆయుధంగా తీసుకుంటున్నాడు. సాక్షిలో చెప్పారు విన్నారా అంటున్నాడు. సాక్షిలో చెప్పేది సాక్షి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా సార్. ఇప్పుడు ఏబిఎన్ లో విన్న కూడా టీడీపీ అవుతుందా? కాదంటారు కదా. అది వేరు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. సాక్షిలో వచ్చినటువంటి కథనాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో ఉండేటివి కాదు. సాక్షి వచ్చేటువంటి సాక్షి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పత్రిక కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చేమో, కానీ సాక్షిలో వచ్చేటువంటి కథనాలన్నింటినీ కూడా రెఫరెండంగా తీసుకోవడం అనేటువంటిది పొరపాటు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, మా పార్టీ నాయకుడు కాదు. ప్రాథమిక సభ్యత్వం ఉంటుంది. ఇప్పుడు సాక్షిలో చెప్పాడు ప్రాథమిక సభ్యత్వం ఉందా? ఇదే కిరాకార్పి నేను చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే లోకేష్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఆయన భార్య సమేతంగా పోతే హక్కును చేర్చుకొని అతనికి గిఫ్ట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదు సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి నటించేటువంటి ఒక క్యాండిడేట్ ని అతనే చెప్తున్నాడు, నాకు ఫోన్ చేసి ఈ విధంగా లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు, ఆ వైట్ షర్ట్ వేసుకుంటారు, బాగా చేస్తున్నారు అని చెప్పని చాలా కితాబ్ ఇస్తున్నారు నాకు అని చెప్తున్నాడు. ఆ విధంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కితాబ్ ఇవ్వలేదు. మా పార్టీలో ఎవరు తిట్టినా కానీ ఎవరు చేసినా కానీ మీ హయాంలో కదా బోరుగడ్డ అనిల్ అలా మాట్లాడింది. అవును సార్, మా హయాంలో మాకేం సంబంధం సార్? మీరు కేసులు పెట్టాలి నచ్చండి, కేసులు పెట్టి మీరు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు లోపలేయండి. మళ్ళీ ఎందుకు సార్ వదిలేరు? లోపలేసేయండి సార్. అది కోర్టు చూసుకుంటుంది. అవును, ఇంకో కేసు పెట్టి లోపలేయండి. మీకు అలవాటే కదా తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టడం కొత్త ఏం కాదు కదా. ఎవరి మీద అయినా సరే కేసులు సృష్టించగలరు. మా హయాంలో పెట్టినటువంటి కేసులు ఏవైనా కానీ నీతి నిబద్ధతతో పెట్టారు. నీతి నిబద్ధత నిజాయితీతో పెట్టారు. మానవతా దృక్పథంతో పెట్టారు సార్. అవును సార్, ఇప్పుడు సార్ ప్రతిదాన్ని తప్పుపడుతున్నారు సార్. ఇప్పుడు జత్వానీ కేసును కూడా తప్పుపట్టారు. నేను అది ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం. ఇదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జత్వానీ అనేటువంటి అమ్మాయిని పెట్టిన కేసు కూడా ఇది దుర్మార్గం అని చెప్పని 3 ఐపీఎస్ ఆఫీసర్ని పక్కదారులు పట్టించి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని అన్యాయం చేసినటువంటి నేను ఒకటి అడుగుతాను సార్, నేను ఒకటి అడుగుతాను. 2 అడగండి పర్వాలేదు. జత్వానీ కేసులో మీరు 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి ఇప్పుడు దాని మీద డిబేట్ వెళ్దామా లేకపోతే బోరుగడ్డ? అదే సార్, ఇప్పుడు ఏంటంటే కేసులు ఏ విధంగా అయితే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటారనేటువంటి విధానాన్ని గురించి చెప్తున్నాను నేను. ఇదే ఈ రోజు ఏం చెప్తున్నారు మీ తర్వాత వీడియో చూడండి. కొద్దిసేపటి క్రితమే అతను నాతోటి వచ్చి కూర్చున్నాడు. అతను చెప్పి విన్నారు కదా, 9 నెలలు నేను నరక యాతన అనుభవించాను. అసలు కుక్కను కొట్టినట్టు నన్ను కొట్టారు. కొడతారు, నక్కను కూడా కొట్టినట్టు కొట్టాలి. కొట్టాలా? తప్పదు కదా. ఎందుకంటే రాజకీయాల్లో ఉండేటువంటి వాడు నోరు అదుపులో పెట్టుకోవాలా, ఎదుటి మనిషికి మర్యాద ఇచ్చేటువంటి విధంగా మాట్లాడాలా. ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? మేము చెప్తూనే ఉన్నాం సార్, మాకు అవసరం లేదు, వాళ్ళు చూసుకోరు, కేసులు పెట్టుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు. అవును సార్, ఇప్పుడు ఈ రోజు కిరాకార్పిని వాళ్ళు ఏమైనా అదుపు చేస్తున్నారా? ఈ రోజు అధికారంలో ఉన్నారు కదా, అనిపిస్తారు తప్పు చేస్తే అనిపిస్తారు. ఖచ్చితంగా కిరాకార్పి అనిపిస్తాడు, సేమరాజు అనిపిస్తాడు. మా కండువా వేసి ముందుకు పంపిస్తున్నారు కదా మా మీదకే. మేమన్నా కండువా వాళ్ళ కండువా తెలుగుదేశం కండువా అన్నా వేసినట్టు దాఖలు కనిపించరా? తెలుగుదేశం కండువా వేసుకుని ఎవరు తెట్లా? ఈ రోజు మా కండువా వేసుకుని వైసీపీ కండువా వేసుకుని సిగ్గు లేకుండా మమ్మల్ని తెస్తున్నారు కదా. ఎంత దారుణం తెలుగుదేశం గారు. ఇది ఏమన్నా అన్అఫీషియల్ ఇది కేసులు పెట్టొచ్చండి? ఇలాగ కండువా వేసుకుంటే వాళ్ళని వెటకారంగా మాట్లాడి ఈ రకంగా మాట్లాడడం అనేది టెక్నికల్ గా నాకు తెలిసి అయితే కేసులు నిలబడే కేసులు ఏం కాదండి. అందుకని అలా చేస్తున్నారా? ఏం లేదు. కానీ ఇక్కడ ఒక అంశం అండి, మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ కుక్కను కొట్టినట్టు కొట్టాలి, నక్కను కొట్టినట్టు కొట్టాలి ఉపయోగించుకున్నంత కాలము ఎవరు బోరుగడ్డ అనితో మాకేం ఎమ్మెల్యే సీట్ రాలేదన్నా. ఒక ఎమ్మెల్యే సీట్ బోరుగడ్డ అని వాళ్ళకి ఇచ్చిందని చెప్పి మీరు చెప్పండి. ఏ విధంగా మేము ఉపయోగించుకున్నాం? బోరుగడ్డ అని వల్ల మాకేమో 150 సీట్లు 150 బోరుగడ్డ అని వాళ్ళు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు బోరుగడ్డ అని వాళ్ళకి ఇచ్చారా? లేకపోతే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ బోరుగడ్డ అని వాళ్ళకి ఇచ్చారా? ఒక ఎంపీటీసీకి ఇచ్చారా? లేకపోతే ఒక డెప్యూటీసీకి ఇచ్చారా? ఒక ఎంపీకి ఇచ్చారా? ఒక ఎమ్మెల్సీకి ఇచ్చారా? బోరుగడ్డ అని వల్ల రాజకీయ పార్టీకి అంతకన్నా గెలిపించడానికన్నా ఏం ఉపయోగం చెప్పండి, ఉపయోగించుకోవడం. లేకుంటే మాకు పార్టీకి ఏమన్నా ఆయన ఏమన్నా 100 కోట్లు ఫండ్ ఇచ్చారా?
ఏమి ఇచ్చారు చెప్పండి? పార్టీ మేము ఉపయోగించుకుంటున్నాం అంటే ఏం ఉపయోగించుకుంటున్నాం చెప్పండి? ఉపయోగించుకుంటున్నాను అంటే ఆపండి. ట్రాఫిక్ లాగా కాదు, వినండి మీరు కూడా వినండి. ఏంది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహారం చేయలేంది? ఓరుగడ్డతో పవన్ కళ్యాణ్ తిట్టించడం, పవన్ కళ్యాణ్ కుటుంబీకులు తిట్టించడం, నారా లోకేష్ తిట్టించడం, చంద్రబాబు నాయుడు తిట్టించడం, ఇవన్నీ తిట్టించింది ఎవరు? ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా నేను చెప్పాను, మీరు వినండి. జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రిత్వ శాఖలు ఇచ్చాడు, ఎవరినెవరిని తిట్టాలని మంత్రుల్ని కేటాయించాడు. ఆ రోజున పేరు నాని, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పవన్ కళ్యాణ్ తిట్టేసేటువంటి శాఖలను అప్పు చెప్పలేదా? అదే విధంగా కొడాలి నాని, ఏంటి ఆయనకు అప్పు చెప్పినటువంటి శాఖ? నారా లోకేష్ తిట్టడం, నారా లోకేష్ కుటుంబీకులు వాళ్ళ తల్లిని తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, ఇదే కదా వాళ్ళకి అప్పు చెప్పినటువంటి శాఖలో. అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులకే తిట్టేటువంటి శాఖ అప్పు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిల్తో తిట్టించలేదు అంటే ఎవడన్నా నవ్వుతాడా? నవ్వడా? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు చెప్తున్నారు మేము కేసులు పెట్టామా? ఎవరు మీద కేసులు? మీరు ఎవరి మీద కేసులు పెట్టలేదు చెప్పండి. అరే 60-70 ఏళ్ళ ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టారే. మీరు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి రంగనాయకం అనేటువంటి ఆవిడ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. బూడిదలు చేసేది కూడా చెప్పండి. లాకప్ డెప్తలు చేసి బూడిదలు చేసి ఈ రోజు ఎంతమంది మహిళలు లాకప్ డెప్త్ అయ్యారు చూడండి. కర్నూలులో ఒక లాకప్ డెప్త్, విశాఖపట్నంలో ఒక లాకప్ డెప్త్, తెనాల్లో ఒక లాకప్ డెప్త్, అదేవిధంగా నెల్లూరులో ఒక వేడుకొండలైనటువంటి లాకప్ డెప్త్, సాయి కృష్ణ ఒక లాకప్ డెప్త్, కాంతి కుమార్ ఒక డెప్త్. ఈ మాదిరిగా మేము ఎప్పుడు చేయాలా? ఇందాక ఒక మాట అడిగారు మధుసూదన్ రెడ్డి గారు, ఇందాక ఒక మాట అడిగారు ఏమని? బోరుగడ్డ అనిల్ వల్ల మాకేమన్నా పంచాయతీ సర్పంచ్ వచ్చిందా, లేకపోతే ఎంపీటీసీ వచ్చిందా, ఎమ్మెల్యే వచ్చిందా అని అడిగారు. ఓకేనా? మరి అలా తిట్టిస్తే ఏమొస్తాయి? మీ మంత్రులతో అలా తిట్టిస్తే ఏమొస్తాయి? 175కు 175 కావాలనుకుంటే పనికిరాని ముఖ్యమంత్రి అని 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనిది, దానికి ప్రజలు తీర్పిచ్చారు. అంతే తప్ప బోరుగడ్డ అనిల్తో తిట్టించిన దానికి కాదు, మంత్రులతో తిట్టించిన దానికి. బోరుగడ్డ అనిల్ ఏమన్నా అమాయకుడు పాపం తిట్టమంటే తిట్టాడు, నమ్మాడు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి పసుపు పూసేస్తున్నారు కదా అక్షంతలో, మేము వేసేటి బియ్యం. మా వాళ్ళు దాన్ని రిటర్న్ గా మాట్లాడితే బియ్యం, వాళ్ళు వేసేటువంటి అక్షంతలే. ఒక స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడింది నిన్న, ఒక స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చెప్పండి. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు సీమరాజా మాట్లాడేటువంటి మాటలు, అదే విధంగా కిరా కార్పి మాట్లాడేటువంటి మాటలు, లేకపోతే స్పీకర్ ఏదైనా సందర్భంలో మాట్లాడేటువంటి మాట అన్ని తప్పని ఖచ్చితంగా నేను నా వైపు నుంచి ఒక ప్రజాస్వామికవాదిగా మీరు 5 ఏళ్లు ఎన్ని తప్పులు చేశారో ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం అనిపించారు, ప్రజలు తీర్పిచ్చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము 2 ఏళ్ల నుంచి మీ బాటలోనే పయనించేటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తుందో వీళ్ళు కూడా అనిపిస్తారు. మీకు ఈ డిబేట్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చినటువంటి సప్తగిరి ప్రసాద్ గారు ఏం చెప్పాడు? ఎవరైతే ఏమైంది కిరాక్ కార్పి మాట్లాడితే ఇంకో మాట్లాడితే బోరుగడ్డ అనిల్ లాగానే అనుభవిస్తాడు అని చెప్పారు. ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా, కొట్టండి బోరుగడ్డ అనిల్ని, కొట్టండి కుక్కను కొట్టండి నక్కను కొట్టండి వాడుకొని వదిలేశారు కదా. వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. రేపు పొద్దున కిరాక్ కార్పిని అధికారం పోయిన తర్వాత వాళ్ళను కూడా కుక్కను కొట్టండి నక్కను కొట్టండి అని చెబుతారు. ఈ మాట్లాడేటువంటి వాళ్ళకే సిగ్గుండాలి. వాళ్ళకి ఇప్పుడు మరి ఏ లాభం జరుగుతుందని మాట్లాడుతున్నారో, వాళ్ళకి లేకపోతే ఏమి ప్రలోభం పెట్టి మాట్లాడిస్తున్నారో తెలియదు. ఎవరు ఏ ప్రలోభ పెట్టినా ఏం మాట్లాడిచ్చినా మాట్లాడేటువంటి వాళ్ళకి విచక్షణ ఉండాలి. నేను బోరుగడ్డ అనిల్నో శ్రీరెడ్డినో లేకపోతే కిరా కార్పిని వీళ్ళని తప్పు పట్టే బదులు వాళ్ళని తప్పు పట్టేటువంటి ఒకవేళ పూర్తిగా వాళ్ళదే తప్పని నేను అనలేదు. ఎందుకు అనంటే రాజకీయ పార్టీని మాట్లాడారు. రెండోది, అసలు రాజకీయ పార్టీ నాయకుల భాష ఏంటి? ఏ నాయకుడు మీరు ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి భాష ఏంది ముఖ్యమంత్రి మీద? అదే విధంగా ఇప్పుడు కూటమిలో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి, అదే విధంగా హోంమంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ భాష ఏమి శుద్ధంగా ఏమి లేదు, శుద్ధపోసి మాటలేం కాదు ఇవి కూడా. వీళ్ళు కూడా అలానే మాట్లాడతారు. అసలు మీ నాయకులే దారి తప్పి
జనాన్ని ఈ విధంగా కనీసంగా గౌరవం అనేటువంటి లేకుండా రాజకీయాలకు గౌరవం తగ్గించేటువంటి విధంగా మీరే మాట్లాడుతుంటే బోరుగడ్డ అనిల్ మాత్రమే మనం ఇలాంటి భాష వాడాడు, శ్రీరెడ్డి మాత్రమే ఇలాంటి భాష వాడాడు, వాళ్ళకన్నా దరిద్రమైన భాష ఈ మీ రాజకీయ నాయకులు మాట్లాడతారు. 3 పార్టీలు ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎవరు పేరు మీరు బూతులు మాట్లాడట్లేదు చెప్పండి. ఏమో ఇదేమన్నా అసలు ఉన్నటువంటి వ్యవహారమేనా? నాయకులు ఎలా మాట్లాడినప్పుడు ఇక వీళ్ళదేముంది, నాయకులు కానటువంటి వాళ్ళు ఎవరు ఏది పెడితే అది మాట్లాడిస్తారు.